మనసు పొందవలెను. చూడండి, ఏం కావాలంట? మారు మనసు పొందాలి. ఏ మనసు కావాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2లో ఉంది, ప్రభు మనస్సు కలిగి మీరును. ఇతర కార్యముల మీదే కాదు, ఏ కార్యములు పెట్టాలి? ప్రభు కార్యముల మీద మనసు పెట్టండి. రెండవది అపోస్తల కార్యం 2:38లోనే ఏముందంట? నీళ్ళ బాప్తిసము పొందవలెను. యేసుక్రీస్తు ప్రభు నామములో మీరు బాప్తిసము పొందాలి. యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్తిసం ఏంటి? నీళ్ళ బాప్తిసం. ఇప్పుడు సంఘంలోనంట ఈ 10 దినాలు పొందుకునేది ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం. మూడవది 1 కొరింథీ 14, 12, 16 వరకు చూసుకుంటే ఆత్మతోనే అన్నీ చేయాలి. స్తుతించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, అన్నీ కూడా అంటే ఎవరితోనంట? ఇంకా ఆగదంట, మరుపు రాదంట. మానవ శక్తి కంటే మరుపు వచ్చేస్తుంది, ఆత్మశక్తికి వెలిగింపు వస్తుంది. మర్చిపోయిన వాటిని కూడా మరుపు లేకుండా పాడేస్తాం. అందుకు శక్తి కావాలి. ఈ మానవ శక్తికి మరుపు వచ్చేస్తుంది కనుక ఏ శక్తి కావాలి ఇప్పుడు? ఆత్మతో స్తుతించాలి, ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతోనే చేయాలి. దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, పరిశుద్ధ నామంలో. కనుక 4వదిగా మనం చూసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 3:13, 14 చదువుకుందాం. చూడండి, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమును మనలను ధర్మశాస్త్రము యొక్క పాపము నుండి శాపము నుండి విమోచించును. ఇందు గురించి ప్రాణి మీద వేలాడి ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడినది. చూడండి, ఇక్కడ మనకేం కనపడుతుందంట? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల. యేసు ప్రభు చెప్పాడు వాగ్దానం పొందుకోండి అని. ఆ వాగ్దానం ఎలా వస్తుందంట? విశ్వాసం. కనుక ఎన్ని రోజులు విశ్వాసంతో వారు ప్రార్థన చేశారు? 10 రోజులు ప్రార్థించుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు 10వ రోజు. ఈరోజు ఎన్నో రోజు? 9 రోజులు నాతో ప్రార్థించిన వారు ఉన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు 10వ రోజు. ఈ 10వ రోజు విశ్వాసంతో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకేనంట దీనికి ఏం కావాలి చెప్పండి? విశ్వాసం. రక్షణ విశ్వాసం వేరు, రాకడ విశ్వాసం. రాకడ విశ్వాసానికంట ఏముండదో తెలుసా? శరీరానికి మరణము. అందుకే అయ్యగారు విశ్వాసము పోగొట్టుకోకండి. విశ్వాసము నీ సంఘంలో విశ్వాసంతో ఉండాలి. నీ సంఘంలో నువ్వు విశ్వాసంతో ఉండాలి. సాతానంట ఆ విశ్వాసాన్ని పోగొడుతూ ఉంటుంది. సంఘంలో విశ్వాసం అంటే నమ్మితే మరలా ఇంకొక నమ్మకం రాకూడదు. అలాగే 5వది మనం చూసుకుంటే విశ్వాసం వచ్చిన తర్వాత ఏం చేయాలి? కనిపెట్టవలను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం. వాళ్ళ మేడగదిలో 10 రోజులు కనిపెట్టారు. ఈరోజు మనం కూడానంట ఏం చేయాలి? ఆత్మ బాప్తిసం కొరకు కనిపెట్టాలి. చదువుకుందాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగో ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేనికోసం కనిపెట్టారు? వాళ్ళు ఎన్ని రోజులు కనిపెట్టారు? 10 దినాలు. ఈరోజు 10వ దినం మనం అంతా ఏం చేయాలంట? కనిపెట్టి ఏం చేయాలంట? ప్రభువా 10 రోజులు ప్రార్థన చేసుకుంటే ప్రాణిని కాస్త జీవింపచేయు ఆత్మగా వాళ్ళని సిద్ధపరచం. ఇప్పుడు మమ్మల్ని కూడా ఏం చేయాలి? జీవింపచేయు
ఆత్మ. మాకేం కావాలి? దేవదాసయ్య గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరు తీసుకెళ్ళమని చెప్పారు? ఎవరు తీసుకెళ్ళాలంట? పరిశుద్ధాత్మ వచ్చు వరకు, పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు కొరతన్న, ప్రకటనకు యేసునామం ఎంతో మధురం, యేసునామం ఎంతో మధురం, మధురం మధురం మధురం. ఎవరితో వెళ్ళాలి మనం? పరిశుద్ధాత్మతో వెళ్ళాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనము ప్రకటనకు వెళ్ళకూడదు. చూడండి, గ్రామ స్వాత మనం వెళ్ళామంటే చూడండి ఎవరున్నారు? సెంట్రల్ బ్లాక్ చేసి, నడు రోడ్ల మీద బ్లాక్ చేసి ఈరోజు స్వార్థ ప్రకటించి, స్తుతించి, ప్రార్థించి పత్రిక ఇచ్చామంటే చూడండి ఆ శక్తి ఏంటి? నర్సాపురంలో మసీదు సెంటర్లో రెడ్డిలీసే గారు భయపడిపోయారు. అయ్యారు ఆపేయండి అన్నారు. ఆయనకే కాదు భయం, నాకు భయవేసి అక్కడ అంతా మసీదులే, అక్కడంతా టోపులు పెట్టి మెత్త గడ్డలు పెట్టి లాచుతున్నారు. అయినా సరే ధైర్యంగా చెప్పేశాం. ఎప్పుడు జనాలు ఉండేవారు చుట్టూరు, ఎవడో లేడు, ఆయన నేనే సెంటర్లో. ఆ సెంటర్ చూస్తేనే భయం వేసింది. ఎక్కడది? నరసాపురం, వెస్ట్ గోదావరి. ఈరోజు ఇన్ని కిలోమీటర్లు, ఒక్కొక్కసారి అయితే 100-200 కిలోమీటర్లు వెళ్ళొచ్చు వాళ్ళు పత్రిక ఇవ్వడానికి. సువార్తే కదా. చాలామంది కదిలి ఒక కంపెనీ, ఒక ఎండి ఏసూరులో కూర్చోవలసిన వాడు ఏంటి రోడ్డు మీద కొంచెం పత్రిక ఇస్తున్నాడు. మేము సేవ చేస్తాం, కానీ ఇప్పుడు చూసిన సేవకులను చూస్తే మాకు సేవ చేయాలనిపించలేదు. అది మిమ్మల్ని చూస్తే మాకు సేవ చేయాలనిపిస్తుంది. ఈరోజు అన్ని వదులుకొని మీరు వచ్చారు. ఇక్కడ సంపాదన డబ్బు తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ ఆత్మను సంపాదించాలని చెప్తున్నారు, వరాన్ని సంపాదించాలని చెప్తున్నారు, భక్తిని సంపాదించాలని చెప్తున్నారు, శక్తిని సంపాదించాలని చెప్తున్నారు. రేపు రాబోయే రోజు కోసం మనం నిలబడాలి. శత్రుకు ఎదిరించాడు, మెషక్ ఎదిరించాడు, అబేద్నెగో ఎదిరించాడు, దానియేలు ఎదిరించాడు. ఎవరిని? రాజుని. ఇప్పుడు ఎవరిని ఎదిరించాలి? ఎదిరించాలి. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి. చాలామంది పవన్ కళ్యాణ్ కదా ఎందుకు వెళ్ళారు అన్నారు. బాప్తిసం కోసం మీరు మాట్లాడిన మాట ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించేవారు ఎంతోమంది ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు యేసు ప్రభు కోసం మీకు ఏం తెలుసు? క్రిస్టియన్స్ అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? అంటే ఆయన ఎంత మనసు అంటే, నేను ఇక్కడి నుంచి ఏం చేయాలో చెప్పండి అలా ఉంటాను. అది రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దానివల్ల నేను మాట్లాడాను. నా బిడ్డకి నేను బాప్తిసం ఇచ్చాను, బాప్తిసం అంటే నాకు చాలా గౌరవము. ఈరోజు మణిపూర్ విషయంలో మేము రోడ్ల మీద తిరిగాం. రేపు రాబోతున్న కూటమి మీరు మీ మాట వింటారు, పెద్దవారు పైవారు కనుక మీరు ఎవరి మాట వింటారు? మీకు క్రిస్టియన్స్ పట్ల ఏముంది శ్రద్ధ? నాకు ఇష్టం ఏమో, ఎంత బలం ఉండి ఈరోజు మణిపూర్ విషయంలో అవిశ్వాస తీర్మానం వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ పెట్టింది. వర్షకాతకు వచ్చేసారు క్రిస్టియన్స్. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సంతకం పెట్టింది. రేపు రాబోయే రోజుల్లో మీరు గొప్ప నాయకులు అవుతారు కనుక క్రిస్టియన్స్ పట్ల మీకేముంది? ఏం చెప్తారు మీరు? నేను రేపు అమలాపురం వస్తాను, అమలాపురం వచ్చి మీకు ఏం చెప్తాను, ఏం చెప్తానో నేను అంత కూడా అని చేస్తాను. ఈరోజు నిలదీయాలి. ఎవరిని? పరిశుద్ధాత్మించి ఇంట్లో ఉండడానికి కాదు, రేపు రాబోయే రోజులు ఉపద్రవాలు రాబోతున్నాయి. మోషే ఐగుప్తు దేశాన్ని వణికించి పడేశాడు. సింగిల్ మ్యాన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు
వినును గాక. జాగ్రత్త. క్రిస్టియన్స్ సైలెంట్గా ఉన్నారనుకుంటున్నారేమో. చూడండి, దేవుని కనుక కోపం వస్తే ఉగ్రత వస్తుంది కనుక క్రిస్టియన్స్ కోసం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి. మైనారిటీల కోసం మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి. రాబోయే రోజులు ప్రమాదకరమైన రోజులు అని చెప్పడం జరిగింది. ఆయన వినడం జరిగింది. సపరేట్గా ఫోటో తీయించుకోవడానికి వెళ్ళి అనుకుంటారు చాలామంది. కాదు, ఈరోజు మనం చెప్పవలసిన అవసరం ఉంది, మనం నిలబడవలసిన అవసరం ఉంది. ఈరోజు శత్రుకు ఒకడే, మెషక్ ఒకడే, అబేద్నెగో ఒకడే. రాజ్యాన్ని మార్చిపడేశారు, చట్టాలు మార్చిపడేశారు. ఎస్తేరు ఒకతే, కూషు దేశం హిందూ దేశం వరకు చట్టాలు మార్చిపడేసింది, చట్టాలు మార్చిపడేసింది. నువ్వు మారిపోయే వాళ్ళ ఉన్నావా, మార్చే వాళ్ళ ఉన్నావా? నువ్వు ప్రాణ జీవింపచే ఆత్మ. లోకంలో ఉన్నారు కంటే నీలో ఉన్నవాడు. ఈరోజు 10 రోజులు ప్రార్థన చేసుకుని వాళ్ళందరూ కూడా లోకములందరికంటే నాలో ఉన్నవాడే గొప్పవాడు అని వారంట ఏం చేశారు తెలుసా? జీవింపచేయు ఆత్మ. ఈ భూలోక జీవితం అయిపోతే మనకు వచ్చే జీవితం ఏంటో తెలుసా? పరలోక నిత్య జీవము. ఈ జీవం ఎంతవరకు జీవిస్తాం? జీవించవలసింది అక్కడ ఉంది. నీ పరలోక పౌరుషత్వం ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి జీవించాలంటే కనిపెట్టాలి. అమ్మ, ఏ అనుభవంలో రావాలంట? కనిపెట్టు. చూడండి. అలాగే 6వది అపోస్తల కార్యాలు 2:4 చూసుకుంటే ఆత్మను పొంది సిద్ధపడాలి. అందరూ పరిశుద్ధాత్మ కలిగిన వారే. ఆత్మను వారికి వాక్ శక్తి అనుగ్రహించింది. భాషలతో మాట్లాడిస్తాయి. చూడండి, భాషా వరాలు 2. ఒకటి భూలోక భాష, 2 పరలోక స్వర్గీయ భాష. దేవునితో మాట్లాడాలి, భూలోకంతో మాట్లాడాలి. భాషావరం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ప్రసంగం చేశాను. ఈ ప్రసంగం ఇంగ్లీష్లో చెప్పాలి. చెప్పేవాడు ఎవరు? ఆత్మ. అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఏం చెప్తుంది? అన్య భాషలు మాట్లాడారు. ఈ ఆకాశం కింద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు పేతురు మాట్లాడాడు. వాళ్ళందరూ అనుకున్నాడంట, గలియులారా మీరేంటి నా పుట్టిక భాష, నా దేశంలో నా మదర్ ల్యాండ్ నా మాతృభాషను మాట్లాడుతున్నావేంటి అని ఆశ్చర్యపోయారండి. ఎవరు? పేతురు మాట్లాడతారు. ఆకాశం కింద ఎంతోమంది ఉన్నారు, అన్ని భాషలో వారు మాట్లాడారు. పేతురు కాదు మాట్లాడుతుంది, పేతురులోంచి మాట్లాడినారు. ఎవరు? జీవింపచేయు ఆత్మ మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లో వెళ్ళిపోతుంది అర్థం. మనసు మాట్లాడితే ఒక్క లాంగ్వేజ్లోనే అర్థం. ఆత్మ అయితే అది భాషావరం. భాషావరం అంటే చక్కగా స్పష్టంగా చెప్పేసిన మాట ఏంటంటే 1 కొరింథీ 14 అధ్యాయం మనం 22 చూసుకుంటే భాషలతో మాట్లాడు, చాలా సంతోషమే. అర్థం చెప్పేవారు లేనప్పుడు మౌనంగా ఉండు. అర్థం చెప్పిన వారు ఉన్నట్లా మాట్లాడు. లేకపోతే నువ్వు ఒక్కడమే దేవునితో మాట్లాడుకో. 2 లేక 3 ఉండాలి భాషావరం. ఒకరు అర్థం చెప్పాలి, ఒకరు భాష మాట్లాడాలి. ఒకరు అర్థం చెప్పాలి, ఒకరు భాష మాట్లాడాలి. భాష అర్థం చెప్పని వారు లేనప్పుడు ఏం చేయాలంట? మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. స్త్రీలారా మీరు సంఘంలో మాట్లాడుకోకపోతే మంచిది, లేకపోతే అవమానం అని రాస్తుంది కిందకి వెళ్తే. మీ భర్తను అడిగి తెలుసుకోండి, మీ భర్త ద్వారా మీరు తెలుసుకోవాలి. చూడండి, సంఘంలో మీరు మాట్లాడకూడదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా స్త్రీ చూడండి మౌనంగా ఉండటం మంచిది. అందుకే దేవదాస్ దగ్గర ఏమన్నా తెలుసా? సంఘంలో మాట్లాడిన వారు వెండి పట్టుకెళ్తారు, మాట్లాడకుండా మౌనంగా ఉన్నవారు బంగారము. సంఘంలో అస్సలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘమే కాదు, బయట కూడా. ఎందుకంటే నువ్వు ప్రాణి కాదు. ఎవరు? జీవింపచేయు ఆత్మ. ఆత్మ నీ ముందు ఈ లోకంలో ఇంకెవడు సాటి రాదు. నీ వాక్యకు శక్తి ఉంది. నువ్వేదంటే జరిగిపోతుంది. పందులు ఎదుటి ముచ్చాలు
ఇక్కడ శక్తి వచ్చేసింది. దేనికి? మాటకి. యేసయ్య కలుగును కాకుండా ఇదంతా కలిగిపోయింది. ఇప్పుడు అంత శక్తి ఎవరికి ఇచ్చాడు? మనకి. వ్యర్థంగా మాట్లాడు. నీ మాటలు కొంచెంగా ఉండాలి. 10,000 భాషలు మాట్లాడటం కంటే శ్రేష్టంగా అర్థమైనట్టు 5 మాటలు. 10,000 ఎక్కడ, 5 మాటలు ఎక్కడ? అంటే మనిషి ఎంత ఊగుతున్నామో చూడండి. ఆయుష్ తగ్గిపోతే ఓగద్దంటారు. ఇక్కడ ఆత్మతండ్రి చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంక చివరిగా 7వది, జీవభాగ్యము కలిగి ఉండాలి. ఏ భాగ్యం అంట? జీవభాగ్యం అంటే అర్థం ఏంటి అమ్మా? ఇంకా ఆదాము యొక్క పాప జీవనం జీవించను, పరలోకం నుండి నా కొరకు పాప జీవనం జీవించి నా కొరకు చనిపోయి నా కొరకు తిరిగి లేచి పునరుద్ధానం ఇచ్చాడు. ఎవరు? కడపట ఆదాము జీవింపచేయు ఆత్మ. అదే జీవభాగ్యము. ఏ భాగ్యం వచ్చింది మనకి? మీరు భాగ్యవంతులు కదా. లోపల మనల్ని ఏమంటారు చెప్పండి? డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమంటారు? మీరు భాగ్యవంతులు కదా. దానికన్నా గొప్పవారు. ఏం భాగ్యం? మీకు జీవభాగ్యం ఉందంట కదా. మీకు బాధ వచ్చినా యేసు తీసేస్తాడంట కదా. ఆయన ఒంటి మీద దెబ్బలు పడ్డాయంట కదా. మీకు స్వస్థ అయిపోద్దంట కదా. మీకు మరణం లేదంట కదా. మీకు బాధలు లేవంట కదా. మీకు కష్టాలు లేవంట కదా. మీకు ఏమొచ్చినా ఎవరున్నారంట? ఎవరున్నారు చెప్పండి? మరి వాళ్ళకి లేడు, మనకి ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా వచ్చాం? ఏ భాగ్యం ఉంది మనకి? అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యం. అందరూ చనిపోతారు కానీ మనకంట చావున్న మాట లేదు. నిద్రిస్తారు, మా వాళ్ళు పడుకున్నారు, పొద్దునుంచి మాట్లాడండి అని అలా చెప్తారు. ఎవరైనా వస్తారు రాత్రిపూట? లోకాన్ని కూడా మా వాళ్ళు వెయిటింగ్, లెగిస్తారు రేపు, అప్పుడు ఉంటుంది మీకు లోకం. అజ్ఞానదు ఉరిగి సావదు. బాయ్ బాయ్ టాటా చెప్పేస్తాం. మా కోసం యేసు వచ్చాడు, చచ్చిపోయిన వారిని బతికించడానికి, బతుకున్న వారిని. ఇది ఈ భాగ్యము. ఏ భాగ్యము? జీవ భాగ్యము. మనం ఎవరు చెప్పండి? లోక భాగ్యాలు ప్లస్ మనకు పరిశుద్ధాత్మ తండ్రి గారు ఇచ్చింది జీవింపచేయు ఆత్మ. ఈ జీవ భాగ్యము కొరకు ఈ పండగలకు వచ్చి 10 దినాలు వారు ప్రార్థన చేశారు. అందుకే యోహాను గారిని అంట నూనెలో వేపేశారు. ఏడా ఏగలేదు. ఎక్కడ వేపేశారు? నూనెలో వేపేశారు. అపోస్తులు రంపంతా కోసేశారు. అపోస్తులే శరీరం అంతా కూడా పీకేశారు. ఎంత టార్చరో దేవుని మాట చెప్పాలంటే, దేవుని రక్షణ కావాలని చెప్పాలంటే. నాకెందుకు వచ్చింది గొడవ? ఈ ఆత్మ వద్దు, నాకేమొద్దు, వెళ్ళిపోదు. అందుకే చిట్ట శివర మిషను అన్ని మిషన్లు ఒప్పించి మెప్పించి మేఘమెక్కించినందుకే దేవుడు ఈ చిట్ట చివరి కాలంలో బైబిల్ మిషన్ వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇహలోక భాగ్యవంతులు ప్లస్ జీవ భాగ్యవంతులు. మనం ఎవరు? నీకేదైనా సరే, యోబుకి ఏ ఆశీర్వాదం ఉందో ఆశీర్వాదాలన్నీ నీయే. ప్రాణం జోలికి వెళ్ళకో. ఎవరు చెప్పినమాట? ఈ లోకంలో ఉన్న పాపానికి, ఈ లోకంలో ఉన్న దురాత్మకు, ఈ లోకంలో ఉన్న వారవలేని వారికి, ఈ లోకంలో ఆస్తులు దోసేసుకున్న వారికి, పాడు చేసేసిన వారికి, శరీరం అంతా పురుగు పట్టేసినా సరే వాడికి చూడండి ఏముంది? దేవుడు చెప్పిన మాట, ప్రాణం జోలికి వెళ్ళదు. ఈరోజు ఈ పండగకు వచ్చిన వారందరికీ కూడా దేవుడు వార్నింగ్ ఇస్తాడు, మా బిడ్డల జోలికి రాదు. అది జీవభాగ్యం. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దాటేస్తావు, ఎంత వ్యాధి వచ్చినా దాటేస్తావు. ప్రార్థన చేయడం అవసరం. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. చూడండి, ఈరోజు లోకంలో భాగ్యవంతుల కంటే ఎవరు భాగ్యవంతులు? ఇప్పుడు ప్లస్ ఈ భాగ్యము కంటే ఆ భాగ్యము, అన్ని వాక్యాలు కలిగి ఉన్న ఈ వాక్యాన్ని బట్టి మనమే గొప్ప భాగ్యవంతులు.
అట్టి భాగ్యంలో మేఘమెక్కేదనంత ప్రభు ఈ అభిషేకము ద్వారా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. భాగ్యవంతుల్ దివ్యరాజ్యంబు వారిదన్నా వారిదన్నా యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామా ఎంతో మధురం. మహాపరిశుద్ధుడు మైకల్ జీవనధరులు భాగ్యవంతులు దివ్యరాజ్యము. మొదట ఆదాము తండ్రి జీవించు ప్రాణి అయిను, కడపటాదాము జీవింపచేయు ఆత్మ ఆయను. పరలోక వెళ్ళిన పిదప అంతం లేని బ్రతుకుదుము. భూలోకములో ఆత్మ జీవనము, పరలోకములో అంతం లేని మహిమ జీవనము, యుగయుగములో జీవితము. దేవా, అట్టి జీవభాగ్యము పెండు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ పండగను బట్టి విన్న వాక్యాన్ని బట్టి వినికిడిలో ఫలింపచేయును గాక. ఇప్పుడు అపోస్తుల వలె గొప్ప తలంపు కలిగి ప్రార్థన చేసుకుని అభిషేకమును జరిపించుదును గాక. ఒక పాట పాడు.